ఉల్లాసంతో పాటు శారీరక ఉల్లాసం అనేది నేటి యువతకు అది ఖచ్చితంగా అవసరం. గతంలో మనకు పైకా పేరుతో ఈ క్రీడలు ఉండేవి, పంచాయతీ స్థాయిలో ఉండేవి. పంచాయతీ ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటురా, కృషి ఉంటే నువ్వు రుచివేరా దేశగతులను మార్చే గెలుపుకు అడ్రసులా ఆకాశం నీ హద్దయ్యి సరగాలి ఒక వీరుడిలా వీరుడిలా పోరాడాలి నువ్వు దేశగతులను మార్చే గెలుపుకు అడ్రసులా ఆకాశం నీ హద్దయ్యి సెలరేగాలి ఒక వీరుడా మైదానంలో పులిలా కొనసాగాలి రంగంలో చిచ్చర పిడుగయ్యి పరుగు ఎదురుగా ఎంతటి వాడుల్లో వేయాలి సీఎం కప్ 2వ ఎడిషన్ని అధికారికంగా ప్రారంభించే కార్యక్రమం భాగంగా ఈరోజు ట్యాక్స్ ర్యాలీని గౌరవ ఎంపీడీఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎంపీఓ గారు, వివిధ రకాల స్థాయిలో ఉన్న ఉద్యోగులు మరియు యువత అందరూ పాల్గొని ఈ టార్చ్ ర్యాలీ అనేది ఈ గ్రామీణ ప్రాంతంలో జరిగే సీఎం కప్ యొక్క 2వ ఎడిషన్ యొక్క ప్రారంభానికి సూచనగా భావిస్తూ ఈరోజు నుంచి గ్రామీణ స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయిలో సీఎం కప్ సంబంధించినటువంటి క్రీడాంశాలు ప్రారంభమవుతాయి. గ్రామీణ స్థాయిలో అయిన తర్వాత మండల స్థాయి జిల్లా స్థాయి, ఆ విధంగా సీఎం కప్ 2025 మన రంజల మండలంలో అధికారంగా ఈరోజు నుంచి ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ టార్చ్ ర్యాలీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి అందరికీ, అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సన్నాహక టార్చ్ ర్యాలీ సందర్భంగా మన వేంజల్ మండలంలో టార్చ్ ర్యాలీ ప్రారంభించుకోవడం జరిగింది. ఇందుకు గ్రామ యువకులు మరియు మన గ్రామ పెద్దలు మరియు సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అందరూ పాల్గొనడం అయింది. ఇందులో మన మండల టీం కూడా అనగా ఎంఈఓ గారు, మన తహసీల్దార్ మరియు ఎస్ఐ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభమైనట్టు తెలియడమైంది. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి చోట ప్రతి క్రీడాకారుడు ఆడాలి. మన గ్రామాలలో ఉన్న ప్రతిభ వెలికి తీయాలన్న ఉద్దేశంతో సీఎం గారు మనకు ప్రతి గ్రామ పంచాయతీలో వెలికి తీయాలన్న ఉద్దేశంతోనే ఇట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన మండలంలో మనం ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రారంభించి ఇట్టి మన ప్రతి పీడీ గారికి, హెచ్ఎం గారికి తెలియజేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క క్రీడాకారుడు రిజిస్టర్ చేసి వాళ్ళు మండల స్థాయికి ఎంపికై, అట్లనే జిల్లా స్థాయిలో ఎంపికై మన రేంజల్ మండలం యొక్క కీర్తి పరిస్థితులు ఇంకా ఇమ్మడిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం